ప్రైజ్ ది లార్డ్. గుడ్ మార్నింగ్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో యేసుతో అనుదినము అనే ఈ పరిచర్య ద్వారా దేవుని యొక్క సత్యవాక్యాన్ని, దేవుని యొక్క మాటలు వింటున్న మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనములు. నా ప్రియ సహోదరి సహోదరుడా, చిన్న ప్రార్థన చేసుకుందామండి. తల ఉంచినట్లయితే వాక్యానికి ముందుగా మహాగణుడా, పరిశుద్ధుడైన మా తండ్రి, కృపగల దేవ, మహోన్నతుడా, ఈరోజు నీ కుమారులుగా, నీ కుమార్తెలుగా నీ వాక్యాన్ని ధ్యానించుచుండగా నీవే మాతో మాట్లాడి మమ్మల్ని అందరినీ బలపరచమని యేసు శక్తి గల నామంలో ప్రార్థించి వేడుకొంచున్నాం మా యెహోవా తండ్రి, ఆమేన్. దేవుడు ఈ రోజు నుండి మనకి కొన్ని విషయాలను, కొన్ని పాఠాలను తెలియజేస్తున్నాడు. ఎందుకంటే మనం ప్రతి ఏటా కూడా లెంట్లో అంటే శ్రమ దినాల్లో కొన్ని సత్యాలను మనం ధ్యానిస్తూ ఉంటాం. నిజానికి బైబిల్లో లెంట్ ఎక్కడైనా చేయాలని ఉందండి అని మనం చూసినట్లయితే ఎక్కడ కూడా బైబిల్లో ఈ లెంట్ను పాటించండి, శ్రమ దినాన్ని పాటించండి అని ఎక్కడ కూడా బైబిల్లో లేదు. కానీ ఈ యొక్క శ్రమ దినాల్ని ఒక వంకగా మనం తీసుకుంటే ప్రతి దినము దేవుని యొక్క సన్నిధిలో దేవునితో మనం ఎక్కువగా గడపడానికి, దేవునితో ఎక్కువగా నడవడానికి, ఆయన వాక్యాలతో, ఆయన మాటలతో మనం సరిచేయడానికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. కనుక మన ఆత్మీయ స్థితి ఒక మెట్టును హైక్ చేసుకోవడానికి ఉపయోగకరంగా ఉంటుంది. కనుక ఈ యొక్క శ్రమ దినాల్లో మనం దేవునికి దగ్గర అవడానికి ఒక వంకగా మాత్రమే దీన్ని తీసుకుంటే చాలా ఉపయోగకరం నా ప్రియ సహోదరి సహోదరుడా. అందులో భాగంగా మనము ప్రతి ఏట కూడా కొన్ని ఒక ముఖ్యమైన అంశాన్ని మనం తీసుకుంటాం. మన గత సంవత్సరం మనం చూసినట్లయితే 2024లో బైబిల్లో మరుగుపరచబడేటువంటి స్త్రీల గురించి మనం ధ్యానించుకున్నాం. అంటే వారు ఎంతో ఉపయోగకరమైన తల్లులుగా, ఉపయోగకరమైన వ్యక్తులుగా ఉన్నప్పటికీ కూడా వారు కొంతమంది పేర్లు బైబిల్లో రాయబడి ఉన్నాయి, కొంతమంది పేర్లు ఎందుకో రాయబడలేదు. కనుక వారి గురించి మనం ధ్యానించుకున్నాం. మరి ఈ సంవత్సరం కూడా మనం ధ్యానించుకునేది 2025 సంవత్సరంలో మనం ధ్యానించుకోబోయే అంశం ఏంటంటే, బైబిల్లో దేవుడైన యెహోవా మోషేకు ఇచ్చినటువంటి ఆజ్ఞల్లో 613 ఆజ్ఞలను దేవుడు ఇచ్చినట్లుగా మనం చూస్తాం. అందులో మరి ముఖ్యంగా 10 ఆజ్ఞలను దేవుడు 2 పలకల మీద, ఈ 2 పలకల మీద ఉన్నటువంటి 10 ఆజ్ఞలు ఇశ్రాయేలులకు ఒక కట్టడగా, ఒక నియమముగా, ఒక నిబంధనగా, ఒక రూల్గా దేవుడు వారికి అనుగ్రహించున్నారు. ఈ ఆజ్ఞల ప్రకారం జీవిస్తే మీరు నాకు దగ్గర అవుతారని ప్రభు వారికి ఇచ్చినటువంటి మాట. కొత్త నిబంధనలో, పాత నిబంధనలో రాయబడిన ఆజ్ఞలు కొత్త నిబంధనలో ఉంటే వాటిని మనం తోచా తప్పకుండా పాటించాలి ఖచ్చితంగా. ఉదాహరణకు మోషేకు దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞల్లో మొదటి ఆజ్ఞ అయినటువంటి నిర్గమాకాండము 20 మనం చూసినట్లయితే మొదటి ఆజ్ఞగా నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదని. ఇదే ఆజ్ఞ కొత్త నిబంధనలో మనము చూస్తే ఖచ్చితంగా దాన్ని పాటించాలి. కొత్త నిబంధనలు కూడా రాయబడి ఉంది, నేను తప్ప నీకు వేరే దేవుడు మీకు ఉండకూడదని. కొత్త నిబంధనలు కూడా ఈ మాటలు మనం చూస్తాం. పాత నిబంధనలు ఉన్నటువంటి ఆజ్ఞలు కొత్త నిబంధనలో ఉంటేనే వాటిని మనం పాటించాలి. మొత్తానికి ఓల్డ్ టెస్ట్మెంట్లో ఉన్న ఆజ్ఞలన్నీ కూడా అండి కొత్త నిబంధనలో భక్తుడైన యోహాను గారి ద్వారా, యేసు ప్రభువు వారు మాట్లాడిన మాటల ద్వారా, ఏది ఏమైనా 4 వచనాల్లో మొత్తం కొత్త నిబంధనలో, పాత నిబంధనలో ఉన్నటువంటి ఆజ్ఞలన్నిటిని కూడా పొందుపరచబడటం జరిగింది. మొదటగా మనం చూసినట్లయితే యోహాను సువార్త 14:15 మనం చూస్తే, మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలను గైకొందురని. అన్ని ఆజ్ఞలు క్రీస్తును ఎవరైతే ఫాలో అవుతారో వారందరూ తప్పక పాటిస్తారట. మొత్తం బైబిల్లో ఉన్నటువంటి ఆజ్ఞలన్నీ కూడా క్రీస్తును వెంబడిస్తున్న వారు మాత్రమే. రెండవదిగా మనం చూసినట్లయితే యోహాను రాసిన మొదటి పత్రిక 5:3 ఈ మాటనే ఇంకా కాస్త వివరంగా చెప్పాడు. మనం ఆయన ఆజ్ఞలను గైకొనుటయే దేవుణ్ణి ప్రేమించుట. మనం దేవుని యొక్క ఆజ్ఞను మనం పాటించటమే దేవుణ్ణి ప్రేమించుట. ఆయన ఆజ్ఞలు ఏమి కూడా భారమైనవి కావు అని రాయబడి ఉన్నాయి. ఎప్పుడు భారం అవ్వ అంటే, ప్రేమ ఉన్న చోట ఇష్టం అక్కడనే ఉంటుంది. ఇష్టం ఉన్న చోటనే ప్రేమ ఉంటుంది. ఇష్టం ఉన్న చోట ఎంతటి భారమైన పనినైనప్పటికీ కూడా ఇష్టపూర్వకంగా చేసేస్తాం, భరించేస్తాం, వాటిని చాలా ఈజీగా చేసేస్తాం. కనుక
దేవుణ్ణి ప్రేమిస్తే ఆయన ఆజ్ఞలను కూడా ఈజీగా మనం పాటించేయగలము. మూడోదిగా మనం చూసినట్లయితే మత్తయి సువార్త 22:37 యేసు ప్రభువుని దగ్గరికి వచ్చి ఒక అతడు ధర్మశాస్త్ర ఉపదేశకుడు అడుగుతున్నాడు. ఆయనను శోధిస్తూ అడుగుతున్నాడు, ఏమనంటే, బోధకుడా, ధర్మశాస్త్రంలో ముఖ్యమైన ఆజ్ఞ ఏది అంటే ప్రభు 2 విషయాలు చెప్పారు. 2 ఉన్నాయి ముఖ్యమైన, ఒకటి కాదని చెప్తూ అందులో మొదటిగా అని చెప్పేది, నీ పూర్ణ హృదయముతో నీ పూర్ణ ఆత్మతో నీ దేవుడైన ప్రభువును ప్రేమించు. 2వ ఆజ్ఞ, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించుము. ఈ యొక్క ధర్మశాస్త్రం అంతటికి కూడా ప్రవక్తలకు ఆధారమై ఉన్నదని ప్రభు చెప్పడం జరిగింది. కనుక మరి ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి ఆజ్ఞలు క్రొత్త నిబంధనలో మనము చూస్తూ ఉన్నాం. ఈ అన్నిటికీ మూల కారణము దేవుణ్ణి ప్రేమించుటయే, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించుటయే ఆజ్ఞ నెరవేర్పన్నట్లుగా మనం చూస్తాం. మొత్తానికి బైబిల్లో ఓల్డ్ టెస్ట్మెంట్లో దేవుడిచ్చినటువంటి ఆజ్ఞలు 613 అయినప్పటికీ, నేను ఈ యొక్క క్రొత్త నిబంధనలో చూస్తే ఆజ్ఞ అంటే మాట వినుట, దేవుని మాట వినుట, దేవునికి మనం లోబడుట, దేవుడైన యెహోవా చెప్పిన మాట అయినప్పటికీ, యేసుక్రీస్తు ప్రభువారు చెప్పిన మాట అయినప్పటికీ, ప్రవక్తలు ఆయన భక్తులు చెప్పిన మాటలైనప్పటికీ, అంతేకాదు యేసుక్రీస్తు ప్రభువారు చెప్పిన మాటలైనప్పటికీ కూడా బైబిల్లో ఈ క్రొత్త నిబంధనలో మనం చూసినట్లయితే సుమారుగా నేను వచనం బై వచనం రెఫరెన్స్తో కొన్ని మాటలు, అంటే కొన్ని ప్రేమగల మాటలు, ఆదరించే మాటలు, గద్దించే మాటలు, ఇవన్నీ కూడా భక్తులు చెప్పిన మాటలన్నింటినీ కూడా మన ఆజ్ఞగా తీసుకుంటే మన జీవితాలను మనం ఎంతగానో ప్రభుకి ఇష్టపూర్వకంగా జీవించే వాళ్ళంగా అవుతాం. కనుక నేను చూసుకున్నటువంటి మాటల ప్రకారంగా క్రొత్త నిబంధనలో ఎవరు మాట్లాడినా, యేసు ప్రభువారు మాట్లాడినా, యెహోవా మాట్లాడినా ఈ మాటలకు అథారిటీ ఉంటుంది. అలాగే యేసు ప్రభు శిష్యులు, దేవుని యొక్క ప్రవక్తలు మాట్లాడినా, యేసుక్రీస్తు ప్రభువారు శిష్యులు మాట్లాడినా, ఏది మాట్లాడినప్పుడు కూడా మీరు దేవుని మార్గంలో నడవండి, మీ పాపములను ఒప్పుకోండి, విడిచిపెట్టండి, దేవునికి దగ్గర అవ్వండి ఒక గద్దింపు మాట మనకు ఎంతగానో ఉపయోగకరంగా ఉంటుంది. కాబట్టి దాన్ని కూడా మనం ఆజ్ఞగా తీసుకుంటే, ఎందుకంటే ఆజ్ఞ అతిక్రమమే పాపం అవుతుంది. ఒక మంచి మాటను మనం కాదు అంటే మనం తప్పులో పడిపోతాం, నష్టంలో పడిపోతాం. కనుక ఈ భక్తులందరూ చెప్పిన మాటలు సుమారుగా బైబిల్లో నేను ధ్యానిస్తే, నేను చూస్తే 1050 ఆజ్ఞలుగా నాకు కనపడ్డాయి. మీరు కూడా ఇంకా క్షుణ్ణంగా చూస్తే మీకు ఇంకా ఎక్కువ రావచ్చు. ఏదైనప్పుడు కూడా బైబిల్లో మాత్రం 1050 ఉన్నాయని బైబిల్లో ఎక్కడ కూడా రాయబడలేదు. కనుక దీన్ని మనం ఒక సంఖ్యగా మనం చూడకుండా, ఒక కౌంట్గా మనం చూడకుండా, ఏది ఏమైనప్పటికీ కూడా మంచి మాటను వినుట ద్వారా మన జీవితాలను మనం మంచి స్థితిలో మార్చుకోగలము అనేదే ఒక మాటగా మనం తీసుకుంటే, ఈ యొక్క 40 దినాల్లో మన యొక్క క్రొత్త నిబంధనలో కొన్ని ఆజ్ఞలు, కొన్ని మాటలు, కొన్ని భక్తుల యొక్క మాటలు సబ్ టైటిల్స్ పెట్టుకొని రేపటి దినం నుంచి కొన్ని సత్యాలను మనం వినబోతున్నాం. కనుక ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క మాటలను మీ స్నేహితులకు, మీ శ్రేయోభిలాషులకు మీరు షేర్ చేయండి. ఈ యొక్క లెంట్ అంతట్లో కూడా మనం శ్రమ దినాల్లో ఈ యొక్క కొత్త విషయాలతో భక్తులు చెప్పిన మాటల ద్వారా మన యొక్క ఆత్మీయ స్థితిని మెరుగుపరుచుకుందాం. రేపటి నుంచి ఒక సబ్ టైటిల్ పెట్టుకుని, దానికి ఒక టైటిల్ ఇచ్చుకొని, దాని ప్రకారంగా కొన్ని విషయాలు 5 నుంచి 10 నిమిషాల వరకు ధ్యానించుకుందాం. తప్పకుండా మీరు వీక్షించండి, మీ స్నేహితులకు తెలియపరచండి. ఈ యొక్క మాటలు దేవుని యొక్క వినికిడిలో మన అందరి జీవితంలో నెరవేర్చి ఫలింపచేయును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్.